ఉత్తర ఆర్తనాదం శ్రీకృష్ణుని దయాంతరంగాన్ని కదిలించివేసింది. వెంటనే అతడు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్తర కడుపును కాపాడడానికి పూనుకున్నాడు. తన సేవారతి చింతగాని పరచింతాలేశమున్ లేని సజ్జనులం పాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డపెట్టబనిచెన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంతశ్చక్రమున్ చక్రమున్ ఆ పాండురాజు కొడుకులకు ఎల్లవేళలా తనను సేవించుకోవడమనే భావనయే కాని మరొక చింత రవ్వంత కూడా లేదు. అట్టి వారిని ఆదుకోవాలి అనే వాత్సల్య భావంతో రక్కసులను చీల్చి చెండాడేవాడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవలసిందిగా చక్రాన్ని ఆదేశించాడు. అది సుదర్శనమనే నామం గలది. పగవారినందరినీ రూపుమాపటంలో గురితప్పనిది. అమృతమే అన్నమైన దేవతల సమాజాన్నంతటినీ కంటికి రెప్పలా కాపాడేది. అట్టి ఆ చక్రం తల్లి కడుపులో ఉన్న చిన్ని నిసుగును కాపాడకుండా ఎలా ఉంటుంది?